గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు. గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తూ ముఖ్యమంత్రి యొక్క సలహా పైన గవర్నర్ ఇతర మంత్రులందరినీ కూడా నియమించడం జరుగుతుంది. ముఖ్యమంత్రికి చెందినటువంటి ఇంకా కాలపరిమితి ఏమిటి అంటే, ముఖ్యమంత్రికి రాజ్యాంగబద్ధమైనటువంటి కాలపరిమితి అంటూ ఏమీ లేదు. విధానసభ కాలపరిమితితోటి ముఖ్యమంత్రి యొక్క కాలపరిమితి ముడిపడి ఉంటుంది. విధానసభ 5 సంవత్సరాల కాలపరిమితికి ఎన్నికవుతుంది. సాధారణంగా ముఖ్యమంత్రి మంత్రిమండలి కూడా 5 సంవత్సరాల యొక్క కాలపరిమితికి ఎన్నిక కాబడి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి సాధారణంగా మనం రాజ్యాంగబద్ధంగా ఏమని చెప్తామంటే 5 సంవత్సరాల కాలపరిమితికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి యొక్క పదవీ కాలం కూడా 5 సంవత్సరాల పదవిలో కొనసాగుతాడు అని చెప్తాం.